నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆయన్ను మరమనిషి అని ఎందుకన్నారన్న ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాన్ఫ్లోర్లో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్ను ఒక మరమనిషి, రోబోగా అభివర్ణిస్తూ సంచలన విమర్శలు చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎప్పుడూ గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రలో ఆయనతో ఎవ్వరికీ ఎటువంటి సమస్యలు లేవని కవిత ప్రశంసించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రజలకు పూర్తిగా దూరమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నా అభిప్రాయాలను బీఆర్ఎస్లో స్వేచ్ఛగా చెప్పుకోలేకపోయాను అని తెలిపారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనేదే తన సంకల్పమని, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని పార్టీ పెట్టానని స్పష్టం చేశారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. ఆ రోజు మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజన్ ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం మనిషి మరమనిషి ఎలా అయ్యాడని రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితోని చాలా మందికి సమస్య ఉంది. అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ.